ఈరోజు 195 దేశాలలో తెలుగువారు ఉండడానికి కారణం నేనేను అంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి సోషల్ మీడియాలో. ఎందుకంటే ప్రతి దానికి నేనే కారణమని చెప్పుకుంటూ, ప్రతి డెవలప్మెంట్కు నేనే కారణమని చెప్పుకుంటూ, ప్రతిదీ నేనే చేశాను అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు జనాలు. ఆయన్ని ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు, ఆయన ఏం మాట్లాడాడు అనే విషయాలు మనం చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది లైక్లు కొట్టడం వల్ల ప్రజల్లోకి ఎక్కువగా మన వీడియో చేరగలుగుతుంది. రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి, ప్రతి సమాచారం కూడా. అందుకే నేను విశ్లేషణల రూపంలో రాజకీయ నాయకులపై మీ ముందుకు వస్తుంటాను. ఒక్కసారి చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత క్లుప్తంగా దీనిపైన మనం విశ్లేషించుకుందాం. 25-30 సంవత్సరాల కంటే ముందు ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగువాడు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం. చూశారుగా, ఐటీని నేనే ప్రమోట్ చేశాను కాబట్టి ఈరోజు 195 దేశాలలో తెలుగువారు ఉన్నారు అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా ఒక డౌట్ రేజ్ చేస్తున్నాను చంద్రబాబు గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు, చంద్రబాబును అభిమానించే వాళ్ళందరికీ కూడా. 2003లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. 2003 ముందుగా ప్రతి సంవత్సరం ఎంతమంది బీటెక్ విద్యార్థులు చదువుకుని బయట వచ్చారో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమైనా తెలుసా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2003 అధికారంలో ఉన్నంత వరకు కూడా బీటెక్ చదివే విద్యార్థులు చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఆ రోజుల్లో BA బీకామ్లు ఎక్కువగా చదువుకునేవాళ్ళు. ఎంపీసీ చదివిన విద్యార్థులు చాలామంది కూడా బీటెక్ సైడ్ వెళ్ళేవాళ్ళు కాదు, BSc ఎక్కువ చేసేవాళ్ళు. ఎందుకంటే బీటెక్ చదివితే డబ్బుతో కూడుకున్న పని, బీటెక్ చదవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, పేదవాళ్ళకి మనకదెందుకు ఆ చదువులు అనుకుని ఎక్కువ మంది BA బీకామ్లో జాయిన్ అయిపోయేవాళ్ళు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంటు అనే ఆప్షన్ ఉండకపోతే కార్పొరేట్ స్కూల్లో కూడా పేద విద్యార్థులు చదువుకోవచ్చు అని ఫీజు రీయింబర్స్మెంటు రాజశేఖర్ రెడ్డి ఆ పథకాన్ని తీసుకురాకపోతే అసలు బీటెక్ ఎవరైనా చదివే వాళ్ళ, సాఫ్ట్వేర్ ఎవరైనా అయ్యేవాళ్ళ, ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అయ్యేవారు, ఎంతమంది బీటెక్ చదువుకునేవారు? నిజంగా మనం నిజాలు చెప్పుకోవాలంటే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రతి పేదవాడు కూడా ఇంజనీరింగ్ చదువుకోగలిగాడు, అతను డాక్టర్ కాగలిగాడు. తద్వారా ఫారిన్ కూడా అతను విదేశాలకు కూడా వెళ్ళగలుగుతున్నాడంటే వాళ్ళు తెచ్చిన సంక్షేమ పథకాలు, విదేశాలకు వెళ్ళాలంటే బ్యాంకులతో మాట్లాడి లోన్ సౌకర్యం కల్పించటం, ప్రతి పేదవాడు కూడా మంచి చదువులు కార్పొరేట్ కళాశాలలో చదువుకుని ఇంజనీరింగ్ మరియు MBBS ఇటువంటి కోర్సులు పూర్తి చేసి వాళ్ళు విదేశాలకు బ్యాంకు లోన్లు పెట్టుకుని లేదా ఆ కంపెనీల ద్వారా విదేశాలకు వెళ్ళేవాళ్ళు. అలా రాజశేఖర్ రెడ్డి ప్రతి విద్యార్థికి కూడా, ప్రతి పేద కుటుంబానికి కూడా సహాయం చేశాడు కాబట్టి ఈరోజు ఎంతోమంది సాఫ్ట్వేర్లు అలా అవ్వగలిగారు, ఎంతోమంది విదేశాలకు వెళ్ళగలిగేవారు. ఎందుకు ఈ అబద్ధపు మాటలు, ఎందుకు ఈ అబద్ధపు ప్రచారాలు? అసలు హైదరాబాదులో ఐటీ ఇండస్ట్రీ రావడానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారే ప్రధాన కారణం. ఆ రోజు హైదరాబాదులో ఐటీ కంపెనీలు పెట్టడానికి కానీ, లేకపోతే అక్కడ ఫౌండేషన్ వేయడానికి కానీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు, స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వాళ్ళిద్దరి కారణంగానే ఐటీ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్కు రావడం జరిగింది. వాళ్ళే పునాదులు వేయడం జరిగింది. వాళ్ళు వేసిన పునాదుల్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రోత్సహించారు.
ఆయన కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీతో మాట్లాడారు. సత్యం రామలింగరాజు లాంటి వాళ్ళతో కూడా ఆ రోజుల్లో ఈయన చంద్రబాబు నాయుడు సాన్నిహిత్య సంబంధాలు పెట్టుకుని ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీని ప్రోత్సహించాడు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ఎక్కువ మంది ఇంజనీర్లు కావడానికి, ఎక్కువ మంది డాక్టర్లు కావడానికి, వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి ప్రధాన కారణం రాజశేఖర్ రెడ్డి. తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో ప్రతి పేదవాడిని కూడా కార్పొరేట్ కళాశాలలో చదివించాలనుకున్నది ఆయన. తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారే అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఏదైనా నేనే చేసేసాను, అంతా నేనే చేసేసాను అని చెప్పుకుంటూ 195 దేశాల్లో నా వల్లే తెలుగువారు ఉన్నారు అని చెప్పుకోవటం చాలా అది అవివేకం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు. విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి కదా. అసలు బీటెక్ ఇంజనీరింగ్ చదవాలంటే వాళ్ళకి పేద పిల్లాడికి డబ్బులు కావాలి కదా. వాళ్ళని చదివించింది నువ్వు కాదు కదా, వాళ్ళని చదివించింది రాజశేఖర్ రెడ్డి గారు కదా. మరి ఎలా చెప్పుకుంటున్నారు మీరు ఇలా అబద్ధపు మాటలు? ఇలా మొత్తం నేనే చేసేసాను, నా వల్లే 195 దేశాల్లో తెలుగువారు ఉన్నారు అని. ప్రజలకి ఇవన్నీ తెలియాలి కాబట్టి మన విశ్లేషణల ద్వారా ప్రతిదీ కూడా గతంలో ఏం జరిగింది అనేది కోసగుచ్చినట్లు ప్రజలకి తెలియజేస్తున్నాం. మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను.